హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీషోలో తీసుకున్న ప్యాటర్న్స్ యూజ్ చేసి నేను కుట్టిన బ్లౌజెస్ అనమాట. ప్యాటర్న్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేశానండి, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోన. ప్యాటర్న్స్ గురించి చేసిన వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదండి, నాకైతే కటింగ్ స్టిచ్చింగ్ అనేది రాదని. కటింగ్ ట్రై చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా కుదరటం లేదని కూడా చెప్పానండి. ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసే నుండి నేనైతే టోటల్ 6 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను కదండి, మీరే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదేనండి, ట్రై చేశాను. దీన్ని లైనింగ్ ఏమీ వేయలేదు, ప్లెయిన్ అనమాట. చాలామంది నాకు టైలరింగ్ వచ్చుంటే బాగున్ను, నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకునేదాన్ని అనేసి అనుకుంటుంటారు కదండి. అలాంటి వారికి అయితే ఈ ప్యాటర్న్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్యాటర్న్స్ చూసి చాలామంది అయితే ఆర్డర్ చేసుకున్నారని కామెంట్ అయితే పెట్టారండి. నాకు యూజ్ అయింది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇది నేను స్టిచ్ చేసిన సెకండ్ బ్లౌజ్ అండి. ఇది 60 రూపీస్ పీసెస్ ఉంటాయి కదండి, బ్లౌజ్ పీసెస్, వాటిపైన అయితే ట్రై చేశాను. ఈ బ్లౌజ్ కూడా ఇది నేను స్టిచ్ చేసిన థర్డ్ బ్లౌజ్ అండి. ఇది కూడా 60 రూపీస్ పీస్ అండి. ఇది కూడా లైనింగ్ వేయకుండానే అయితే స్టిచ్ చేశాను. మనం స్టిచ్చింగ్ అనేది చేస్తుంటాం కదండి, ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా చిన్న మిస్టేక్ అయినా వస్తుంటుంది కదండి. అలాంటప్పుడు సెకండ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడమే. మీకు అంటూ ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుందండి, ఇదేదో మీకు వ్యూస్ రావడానికి కోసం అయితే ఈ బ్లౌజెస్ అనేది చూపిస్తున్నారా అనేసి. నేనైతే అలా చూపించలేదండి. నేను ఆల్రెడీ అయితే కటింగ్ వీడియోస్ అయితే పెట్టున్నాను మన ఛానల్లో, ఒకసారి చూడండి. బ్లౌజెస్ కలెక్షన్ చూసిన తర్వాత అయినా మీ మీద మీకంటూ ఒక నమ్మకం అనేది వస్తుందండి, నేను కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను అనేసి. ఇది నేను లైనింగ్ వేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి, శారీ పైన బ్లౌజ్ అది. ఈ బ్లౌజెస్ అన్నీ మా అమ్మ కోసం అయితే నేనైతే స్టిచ్చింగ్ అనేది చేశాను. స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను కూడా మా అమ్మ కోసమే. ఈ బ్లౌజ్ కూడా శారీ పైనదే. దీనికి రౌండ్కి నేను లేస్ అయితే వేసాను, ప్లెయిన్గా ఉందని. ఫస్ట్ టైం అయితే నేనైతే బుట్ట హ్యాండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. అది ఎలా వస్తుందో అనేసి కొద్దిగా టెన్షన్ మీద అయితే ట్రై చేశాను. ప్యాటర్న్ అయితే హ్యాండ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, దాంతోనైతే కట్ చేశానండి. చాలా బాగా నీట్గా అయితే వచ్చిందండి. నాకైతే ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా నచ్చిందండి. బుట్ట హ్యాండ్ కటింగ్ అనేది పైన వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. మన ఛానల్లో జ్యువెలరీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటానండి, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.